మరి ఏంటి మరి మూసీ నది ప్రాంతం ఇది చాదరగడ్డు అసలు ఈ విషయాలు మరి ఇల్లులు కూల్చేస్తాము, ఇల్లులు తీసేస్తాము, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, మరి పేదలు తప్పకుండా ఇల్లులు ఖాళీ చేయాలి అనే విషయాలైతే అనే వాదనలు వినిపిస్తున్నాయి కదా. మీరు ఎట్లా స్పందిస్తున్నారు దీనికి? మాకైతే ఇల్లులు మేము కాల్ చేసి పోము. మాకు ఇక్కడనే ఇల్లులు కావాలి. మాకున్న జాగాలనే ఇల్లులు గులగొట్టి ఇల్లులు కట్టిస్తే బాగుంటుంది. మాకు ఏదైనా మాకు ఇక్కడనే జీవనాధారం ఉంది. పొద్దుగాలు లేస్తే ఆడవాళ్ళు ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు అందరూ బయట పనికి పోతారు. ఇళ్ళ పనికి పోయి వాళ్ళు పైసలు వచ్చిన దాంతో జీవనాధారం సాధిస్తారు. ఇక్కడ నుంచి బయటికి పోతే మాకు లైఫ్ లేదు. మాకు ఈయనే లైఫ్ ఉంది. గత 70-80 సంవత్సరాలు మా తాత నాయనమ్మల నుంచి ఇక్కడనే ఉన్నారు. మేము కూడా ఇక్కడనే ఉన్నాం. మా పిల్లలు ఉన్నారు. మా పిల్లలు ఉండేదాకా కూడా ఇక్కడనే ఉంటాం. మాకు ఇక్కడనే ఇల్లులు కట్టియాలి. ఇక్కడనే మాకు ఏదైనా మాకు ఇన్నే చేసేయాలి. మాకు నోటీస్ లేదు, ఏం లేదండి. అర్ధరాత్రి రావడము, బుల్డోజర్లు పెట్టి గులగొట్టేయడము ఇవన్నీ చేశారు. మాకు అట్లాంటివి ఏవి కూడా మాకు ఇంటిమేషన్ లేదు, ఒక నోటీస్ లేదు, ఏది లేదు. అక్రమంగా వచ్చి గులగొడుతున్నారు అంతే. మేమైతే మేము సచ్చినా బతికినా మేము ఇక్కడనే ఉంటాం. మమ్మల్ని చంపి మా ఇళ్ళని గులగొట్టాలి అంతే. అంటే ఇప్పుడు ఏరి కోరి ఎంచుకున్నటువంటి ప్రజాపాలన కలిగినటువంటి ప్రభుత్వం కదా, మరి ఇలాంటి ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అనుకుంటారు? ఏరి కోరి చేసినందుకే మాకు ఇట్లా చేస్తుండు. మా మా బస్సులో ఉన్న వాళ్ళందరూ పెద్ద మనుషులంతా ఏమంటారు అంటే, మాకు మా జీవనాధారం మీరు ఉన్నప్పుడు మాకు ఎందుకు ఇట్లా ఇంత బాధ పెడుతున్నారు రేవంత్ రెడ్డి? ఈ పరిపాలన వచ్చినప్పటి నుంచి మాకు ఎందుకు ఇంత బాధ? కేసీఆర్ సార్ ఉన్నప్పుడన్నా మాకు అంతో ఇంతో ఏదో సాయం చేస్తుండే, పింఛన్లు అని అవన్నీ. ఇప్పుడు ఆ పింఛన్లు కూడా సార్ ఇంకొస్తలేవు మాకు. మా బస్సులో నీళ్ళు కరెంటు ఊకే పోవడము, ఇక్కడ అంతా మాకు ఇబ్బంది చేస్తారు. ఇవన్నీ ఇబ్బందులు పెట్టి వీళ్ళని కాల్ చేపియాలి. ఇక్కడ నుంచి కరెంటు బంద్ చేయడము, వాటర్ కట్ చేయడము, స్కూల్స్లోకి కరెక్ట్ పోకుండా వ్యాన్స్ రానియకపోవడము, రోడ్డు ఇప్పటికీ మాకు రోడ్లు కూడా వేయలేదు. ఇక్కడ ఇప్పటిదాకా ఆర్సీ రోడ్ వేయలేదు. ఉన్న రోడ్స్లోనే అది చేస్తారు అంతే. మాకైతే ఇక్కడనే ఇల్లులు కట్టాలి. మా ఇల్లులు మాకు ఇవ్వాలి అంతే.